అంటే దసరా ఆఫర్ ప్లాన్ అంతా అలా ఉప్మా అయిపోయిందనమాట. మసాలా ఉప్మా అయిపోయింది. అమ్మాయిలు ఎండను పడి వచ్చాడా ఇంతపోతున్నాడు. అమ్మో నా ప్లేటు గార్లింక్ లేవా? ఉన్నాయి. మరి సొత్తవే. ఊరు నుండి నడుచుకుంటూ వచ్చావా? అంత ఆత్రంగా తింటున్నావు? ఆత్రంగా కాదు, ఆకలి మీద తింటున్నా. ఆకలి మీద వచ్చావంటే అమ్మ నీ మీద కేకలేసి ఉంటుంది. నవరమాయి, నీకు మీ అమ్మకే నేనంటే ఎప్పుడు లోకువే. అయినా అదెవరు నా మీద కేకలేయడానికి? నేనే దాని మీద కేకలేసి వచ్చేసాను. నువ్వే కేకలేసి నువ్వే వచ్చేసావా? మరి అది వెళ్ళట్లేదు. ఏమన్నా అంటే ఇల్లు దాని పేరు మీద ఉందని ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీ తల్లిని ఇల్లుని రెంటిని వదిలేసి వచ్చేసాను. చిన్నపిల్లల మాట్లాడతావు ఏంటి నా సిరాగ్గా? అంతే అది, అంతే అది. వస్తున్నా. నువ్వేంటే సైన డ్రెస్ వేసుకుని సైడ్లో కూర్చున్నావు? తప్పకా చూస్తుంది పెంగాని మొఖం వేసుకుని. ఆడవాళ్ళు కోపం వస్తే అత్తిల్లు వదిలేస్తారో, మగోళ్ళు కోపం వస్తే అల్లుడి ఇంటికి వచ్చేస్తారు. ఏమాయి గారు? ఎగ్జాక్ట్లీ. ఎస్. ఏమైంది? రిమోట్ అడుగుతుంటే రెక్లెస్ గా మాట్లాడుతుంది. నక్లిస్ దొబ్బేసి అమ్మేయాల్సింది. బీరువా తాళాలు అడుగుతుంటే బిల్డప్లు ఇస్తుంది. బండరాయితో బీరువా బొత్తలు ముట్టేయవలసింది. సేమ్ ఐడియా వచ్చింది కానీ అందుబాటులో బండరాయి లేదా? బాడీలో బలం లేదు. ఊరుకోండి. ఆయన చెప్పడం బాగుంది, మీరు ఊసుగొల్పడం బాగుంది. మాకు చెప్పాల్సిన మాటలేనావి? మామన్నాక మగాడు కదా, మగాడన్నాక మొగుడు కాడా, మొగుడు అన్నాక నానా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు విడాకులు కావాలి. అయితే మంచి లాయర్ని పెట్టాలి. తరువాత నాకు నచ్చిన వాళ్ళతో డేటింగ్ చేయాలి. అప్పుడు అనుకుగా ఉండే అమ్మమ్మని ఎతకాలి. ఈ పుణ్యం కట్టుకుంటే నా పొలం మొత్తం నీకే రాసేస్తా. పుణ్యం కోసం కాకపోయినా పొలం కోసం నా ఖచ్చితంగా చేస్తా. వరదలు వ్యాధులు వస్తున్నాయంటే ఇందుకు కాదు. లేదంటే జీవితాంతం సంసారం అనే బురదలో పడి కొట్టుకుపోవాలా? మావయ్య గారు మీరు రెచ్చిపోండి, ఎవరైనా అడ్డం వస్తే అడ్డదిడ్డంగా ఏంటమ్మా నాన్న, ఇప్పటికే ఇంటి నిండా మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒకవా? మిమ్మల్ని పోషిస్తే పశ్చాత్తాపం తప్ప పాపం అనేవాడు కూడా ఎవడో ఉండడు. దీన్ని అయితే ముందే, అదే ఈయన్ని పోషిస్తే పుణ్యంతో పాటు పొలం కూడా అవుతుంది. కరెక్ట్. పక్క రోడ్డు పక్క పొలం నీదే. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కోడి కూసే టైంకి బ్రేక్ఫాస్ట్ లోకి నాటుకోడి, మధ్యాహ్నం మీల్స్ లోకి మేక, సాయంత్రం డిన్నర్ లోకి చేప. మెను ఓకేనా? పీతలు పచ్చిరొయ్యలు కూడా ఉంటే పరిపూర్ణంగా ఉంటుంది. నా రక్తం అమ్మేసన్నా సరే నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. ఆ నమ్మకంతోనే నేను కూడా ఇక్కడే ఉంటాను. అది మాట అంటే అయ్యగారు తీరబండి. అలాగే. యాండి నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. మాయ గారు నెక్స్ట్ మీదే. నాన్న, నా దారి అల్లుడు దారి. అడ్డొస్తే వాసిపోతా. అమ్మ పేరెత్తితేనే చలి జ్వరం వచ్చిన వణికిపోతాడు. ఇప్పుడేంటి ఇట్టా ఇట్టా అంటున్నాడు? అది తెలియాలంటే ముందు అమ్మకు ఫోన్ చేయాలి. చెయ్యి. హలో, ఏంటి సంగతి? మీ నాన్న వచ్చాడా? తారా జువ్వలాగా మంచి ఫైర్ మీద వచ్చాడు. అయితే ఫైర్ ఆరేదాకా అక్కడే ఉండమని చెప్పు. అమ్మా 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 పెట్టేసిందేంటే? అస్సలు పట్టించుకోకుండా పదా. ఈ వయసులో లెక్సకాలేంటే? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఊరు వెళ్ళంగానే గడ్డం తీయించేయాలా? సిగరెట్ ఏమైనా వెలిగించమంటావు? వీటి అలవాటు లేదండి. పైన కదరా కింద కథలు పడ్డామంటే కోసి పారేస్తాను. ఇల్లు కొడుతున్నాడు. అయ్యారు, దసరాకు ఊరు వెళ్దాం అనుకుంటున్నా. సెలవు శాలరీ 2 కావాలి. 2 కుదరవు, ఏదో ఒకటే ఇస్తాను. అయితే సెలవు ఇవ్వండి. డబ్బులు లేకుండా ఊరేళ్ళు వెళ్తావరా? అయితే శాలరీ ఇవ్వండి. సెలవులు లేనప్పుడు శాలరీ ఏం చేసుకుంటారా? ఖర్చు అయిపోతాయి.